రేవంత్ మరొకసారి కేసీఆర్ పై విమర్శలు చేయడం కావచ్చు. సో మొత్తానికి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆ విషయంపై స్పీకర్ ఇప్పటికే 9 మంది క్లీన్ చిట్ ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటి అంశాలపై ఆయన విశ్లేషణ తీసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ను విచారించడం, గతంలో మరి హరీష్ రావును కేటీఆర్ను సంతోష్ రావును విచారించడం కావచ్చు. కేసీఆర్ విచారణ తర్వాత పార్టీలో పరిస్థితి ఏంటి సార్? దాని పట్ల మీరేం విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు పోలీసులకు 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. అంటే అది ఒక ముద్దాయికి ఇచ్చింది కాదు, ఒక నేరస్తునికి ఇచ్చింది కాదు, అది ఒక సాక్షి విచారణ మాత్రమే. కాబట్టి ఎవరినైనా సాక్షులుగా విచారించే అధికారం పోలీసులకు ఉంది, అది ఏ కేసు అయినా కూడా. సో దాన్ని ముందుగా కొన్ని విషయాలలో కేసీఆర్ గారు ఆబ్జెక్షన్ చేశారు. 65 ఏళ్ల పైబడ్డ వ్యక్తులను వారు ఉన్న దగ్గరే విచారించాలి, నా అడ్రస్ అసెంబ్లీ రికార్డ్స్ లోపల ఎక్కడైనా కూడా ఎర్రవెల్లిదే ఉంది కాబట్టి మీరు నా దగ్గరికి రండి అని అడిగారు ఆయన. కానీ వాళ్ళు మేము వచ్చేది లేదన్నారు. ఇక్కడే నందినగర్ అడ్రస్కు వాళ్ళు నోటీస్ పంపించారు. అదేవిధంగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, గౌరవంగా వెళ్ళి ఇవ్వాలనే కానీ గోడ కంటించడం ఇదంతా అదొక నీచ సంస్కారం, అది అట్లా చేయకూడదు. అది ఏంటంటే ఆయన ఏమైనా తప్పించుకొని తిరుగుతుండా గోడ కంటియడానికి? కరెక్ట్ అడ్రస్కు పోకుండా రాంగ్ అడ్రస్కి వచ్చి ఇదంతా కూడా ఏంటంటే చీప్ టాక్టిక్స్ అన్నట్టు చేసే ఒక నీచ ప్రయత్నం, అది ఒక కుర్చ ప్రయత్నం అది. అయితే అటువంటి చేసినా కూడా ఆయన ఓపిక బట్టి మీరు ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో కాకపోయినా విచారణ మీద నాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థను నేను గౌరవిస్తానని చెప్పేసి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని ప్రకటించి ఆయనంతటా ఆయనే వచ్చి విచారణ కాలేడు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయనను ఫిక్స్ చేయడానికి ఎటువంటి ఆధారాలు కానీ ఆరోపణలు కానీ లేవు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ చేసినా కూడా బాధ్యత పోలీసులది ఉంటుంది, ఎవరైతే దానిలో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లది ఉంటుంది. బట్ ఆయన జయించాడని చెప్పడానికి ఏ ఆధారాలు లేనప్పుడు ఆయన దోషిగా ఫిక్స్ చేయడం అనేది జరగదు. కాబట్టి ఇది గాలిలో తేలిపోయే కేసే కానీ కావాలని చెప్పి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి, పార్టీ నాయకులకు వాటి మీద ఫోకస్ చేయకుండా ఎలక్షన్ల మీద పక్కదారి పట్టేయడానికి చేసిన ఒక చీప్ టెక్నిక్ అది. అది రేవంత్ రెడ్డికి ఇటువంటి అన్ని అలవాట్లే, ఆయన పేరే మిస్టర్ డైవర్షన్. కాబట్టి ఇటువంటి అన్ని చేస్తూ ఉంటాడు, కొత్త కాదు ఇది, ఇది చివరిది కూడా కాదు. ఎస్ సార్, దావోస్ పర్యటనకు వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదే క్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా వెళ్ళారు. 3 సార్లు ఇప్పటి వరకు వెళ్ళొచ్చినట్టు. ఇదే క్రమంలో ఆయన ఈ హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్లో కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు తీసుకున్నారు. దీంట్లో సహజంగానే విమర్శలు వస్తున్నాయి, దీని పట్ల మీరేం చెప్తారు? నేను దాన్ని ఏం విమర్శించాను, ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు పిలిచారు, పోతే తప్పేం లేదు దానికి. ఎందుకంటే కొద్దిగా సంస్కారం అలవడుతుందేమో. ఈయనకు ఎవరికి అవసరం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి అది అవసరం. కనీసం రాజకీయ నాయకుడు ఎట్లుండాలనే విషయాలలో వాళ్ళు ఏమన్నా కొద్దిగా నేర్పించి ఉంటే, అది నేర్చుకొని ఉంటే తెలంగాణ సమాజం బాగుపడుతుంది. కనీసం ఈ రోత మాటలు బూతు మాటలు వినే ఆ దురవ్యవస్థ మనకు ఉండదు, మీడియాకు ఉండదు, మనకు ఉండదు. కాబట్టి పోవడం మంచిదే, నేర్చుకొని వచ్చాడు. దావోస్ పర్యటనలో కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు, కానీ ఈసారి ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెట్టుబడులు వచ్చినట్టు ఏం కనబడలేదు మనకు. నాకు తెలిసినంత వరకు 27,000 కోట్ల మించి సంతకాలు జరిగినట్టు కూడా కనబడతలేదు. ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసి ఉంటే మరి నా దృష్టికి రాకపోతే మీరు చూడండి. బట్ 27,000 కోట్ల కంటే ఎక్కువ సంతకాలు అయినట్టయితే లేదు. అది ఒక ఫెయిల్యూర్ పర్యటన. బట్ హార్వర్డ్ అనేది ఆయన ఇష్టం, అది వ్యక్తిగతంగా ఆయనకు ఆ కోర్స్ చేయాలని ఉంది, చేసిండు. దానివల్ల ఏమన్నా కొంత జ్ఞానోదయం అయి ఉంటే తెలంగాణ అనేది ఉపయోగపడుతుంది తెలంగాణకు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. కొంత అక్కడి కల్చర్ను, అక్కడి వ్యవస్థను, వాళ్ళు నేర్పించిన విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది ఆయన కనుక దాన్ని అర్థం చేసుకొని ఉంటే. సార్, ఓవరాల్గా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ 9 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు సార్, ఒక కడియం మినహా. ఇక మరి కడియంను కూడా ఈ నెల 19 ఆయన పైన కూడా విచారణ పూర్తయింది, కానీ తీర్పు 19 వరకు పోస్ట్ పోన్ చేశారు. సో దీని అంశంలో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు దానం నాగేందర్ది కూడా ఆయన కాంగ్రెస్లో లేడని ఇచ్చాడా? అవును సార్, బీఆర్ఎస్లోనే ఉన్నాను, నన్ను ఎప్పుడు పార్టీ సస్పెండ్ చేసిందని. నవ్వడం తప్ప ఏం చేస్తారు? అంటే ఇంత దిగజారిన స్పీకర్ నేను చూడలేదు. ఆ స్పీకర్ రాజ్యాంగ పోస్ట్లో ఉండి బీఫామ్, కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని ఆ బీఫామ్ మీద ఆయన్నే ఎంపీగా పోటీ చేసి ఎవరిని మభ్య పెడుతున్నాడు ఈయన?
నిలబడుతుందా స్పీకర్ ఇచ్చిన తీర్పు? సార్ అల్టిమేట్గా రిజల్ట్ ఏముంటుందంటే సరే వాళ్ళు ఎట్లా పోయిన వాళ్ళు పోయిన వాళ్ళని అయితే బీఆర్ఎస్లోకి రారు, కానీ ఇక్కడ పల్చన అయింది స్పీకర్ యొక్క స్థానము, స్పీకర్ యొక్క గౌరవ మర్యాదలు. ఇప్పుడు మనం బాధపడాల్సింది, విచారించాల్సింది ఒక మంచి పేరున్న, జీవితం అంతా మంచి పేరు కోసం తపన పడ్డ ప్రసాద్ గారు ఇలా రేవంత్ రెడ్డి పుణ్యమా అని దిగజారాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇలా ఆయన పతనాన్ని చూసి మనం సిగ్గుతో తల వంచుకోవాలి. రేవంత్ రెడ్డి నిజంగానే మీరు అన్నట్టు కొంత మీరు చెప్తున్న దాని ప్రకారం కొంత ఈ రోత మాటలు, బూతు మాటలు తగ్గుతాయని మీరు అంటున్నారు. కానీ ఆయన మరి ఈ కెనడీ స్కూల్లో సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కేసీఆర్పై జాతిపిత అని కొంత వ్యంగ్యంగా మాట్లాడడం కావచ్చు, దానిపైన ఏం చెప్తారు సార్? అది వ్యంగ్యం కాదు, అది ఉద్దేశపూర్వకంగానే